వెనిజులా రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా హై డ్రామా నడుస్తోంది. అమెరికా జైల్లో ఉన్న నికోలస్ మదురో ఎక్స్ ఖాతా సడన్ గా యాక్టివేట్ అవ్వడం ఇప్పుడు పెను సంచలనం రేపుతోంది. ఆగస్టు 2024 తర్వాత మదురో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇదే తొలిసారి. నన్ను కిడ్నాప్ చేసి 11 రోజులు గడిచాయి అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే కట్టుదిట్టమైన భద్రత ఉండే అమెరికా జైలు నుంచి మదురో మొబైల్ ఫోన్ వాడుతున్నారా లేక ఎవరైనా ఆయన తరపున పోస్ట్ చేస్తున్నారా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. అసలు కథలోకి వెడితే జనవరి 3వ తేదీన ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అప్పటి వరకు వెనిజులా అధ్యక్షుడిగా ఉన్న నికోలస్ మదురోను ఆయన భార్యను అమెరికా సైన్యం కిడ్నాప్ చేసి అమెరికాకు తరలించింది. ప్రస్తుతం ఆయన బ్రూక్లిన్ జైల్లో ఖైదీగా ఉన్నారు. మరోవైపు వెనిజులా బాధ్యతలను డెల్సీ రోడ్రిడ్జ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా చేపట్టారు. కానీ అగ్రరాజ్యం అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మాత్రం తానే వెనిజులాకు అధ్యక్షుడినంటూ సోషల్ మీడియాలో ప్రకటించడం ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్ లో హీట్ పుట్టిస్తోంది. ఇదే సమయంలో అమెరికా వెనిజులా చమురు నిల్వలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేవలం వెనిజులా మాత్రమే కాదు, ఇప్పుడు అమెరికా కన్ను గ్రీన్ ల్యాండ్ పై కూడా పడిందని, దాన్ని కూడా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. ఒకవైపు జైలు నుంచి మదురో పోస్టులు, మరోవైపు వెనిజులా వనరులపై అమెరికా పట్టు. ఈ పరిణామాలు చూస్తుంటే అంతర్జాతీయంగా ఒక పెద్ద సంక్షోభం తలెత్తేలా కనిపిస్తుంది. ఎక్స్ వార్ భవిష్యత్తులో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.